మా ఇల్లు ఇదే యాక్చువల్గా, కానీ హైదరాబాద్ వచ్చి కూల్ చేసిర్రు సండే రోజు మార్నింగ్ 5 o'clock. వాళ్ళు వచ్చి కూల్ చేసి ఇంకా మమ్మల్ని టైం అడుగుతున్న టైం, సామాన్లు కూడా తీసుకోలేము, సామాన్లు కూడా అన్నీ ఆనే పడి ఉన్నాయి. ఒక్కొక్క 5 minutes, ½ an hour బుక్స్ అనేది తీసుకుంటాం, బ్యాగ్స్ యూనిఫామ్స్ ఏమైనా తీసుకుంటాం అంటే కూడా వాళ్ళు తీసుకొని ఇవ్వలేరు మాకైతే. వాళ్ళకి మా పేరు కొట్టి మేము మా పేరెంట్స్ వాళ్ళు సూసైడ్ ఐటమ్ చేసిర్రు కిరోసిన్ పోసుకొని. అయితే వాళ్ళు అట్లా చేసిర్రు అని చెప్పి వాళ్ళని కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిరు. వాళ్ళ మార్నింగ్ తీసుకొని వెళ్తే నైట్ 7 o'clock వదిలేసిరు. 7 o'clock కిరోసిన్ పోసుకున్నందుకు స్కిన్ మొత్తం మండుతుందని వాళ్ళ స్నానం కూడా బయట రోడ్ మీద చేసిరు. మా పేరెంట్స్, మా పిన్ని, మా బాబాయ్ ఇద్దరు వాళ్ళ ఆంటీ రోడ్ మీద చేస్తే ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఇట్లా అయ్యింది. ఇంత చిన్న సామాన్లు తీసుకుంటామంటే గిట్టంగా టైం ఇవ్వకుండా మమ్మల్ని చిన్న పిల్లలని కూడా చూడకుండా ఇట్లా కొట్టి రౌడీ పోలేము. బుక్స్ ఏవి, యూనిఫామ్ ఏవి, ఎగ్జామ్స్ కూడా ఎగ్జామ్ ఉంది ఈరోజు, నిన్న ఎగ్జామ్ ఉండే. ఎగ్జామ్ ఎందుకు అటెండ్ అవ్వలేదని టీచర్స్ అడిగితే చెప్పినాం ఇట్లా హైదరాబాద్ వచ్చింది, ఇదంతా కూలగొట్టిందని చెప్తే సరేలేని టైం ఇస్తామని చెప్పారు. మేము స్కూల్కి కూడా 2 రోజుల నుంచి మన ఫుడ్ వాటర్ ఎట్లా పరిస్థితి, వాటర్ అవన్నీ మా పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెచ్చి కూల్ చేసినాక వెళ్ళిపోయినాక వాళ్ళు ఇంత పట్టించుకోవాలి. అయ్యో వాళ్ళు ఏడున్నారు, ఏం చేస్తారు, తిన్నారో లేరో కూడా గవర్నమెంట్ ఇంత కూల్ చేసి వెళ్ళిపోయారు. సామాన్లు పొయ్యి అవన్నీ ఆడనే ఉన్నాయి. మార్నింగ్ లేచి అన్నం వండుకుంటే అన్నం ఆడనే, పప్పు కర్రీ ఆడనే, మొత్తం ఆ రోజు అన్నీ బయటనే లోపల. నైట్ 2 days నుండి నైట్ వర్షంలో ఈరోజు ఇది కొంచెం బిల్ట్ చేసుకొని గుడిసెలక ఆడవనుకుంటాం. ఈరోజు మా చిన్న పిల్లలం ఉన్నాము, వర్షం పడితే దానికోసమే అది గుడిసె కడుతున్నాం. వాళ్ళు కొంచెం బయటికి వెళ్ళిరు, దాని గురించి అదే అక్కడ కర్తాబాద్ దగ్గర ఏదో మీటింగ్ జరుగుతుందంట కదా, అక్కడ అటెండ్ వెళ్ళిండ్రు. ఇక్కడనే మేము వర్షంకి 2 days నుండి నైట్ పండుకుంటే నైట్ చినుకులు పడుతున్నా కూడా మేము అట్లే వర్షంకే ఉన్నాం. కానీ గవర్నమెంట్ ఇంత అధికారులు కూడా ఒక్కోసారి వచ్చి మిమ్మల్ని మీ పరిస్థితి అధికారులు జస్ట్ పోలీసులు జస్ట్ వీళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తారని చూస్తే వాళ్ళు గిట్టంగా వస్తలేరు, జస్ట్ మీ ప్రెస్ వాళ్ళందరూ వస్తారు అంతే. ఇక్కడ ఈ చెరువు దగ్గర ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు ఈ జాలి కట్టాలి, మాకు ఈ డ్రైనేజ్ పైపులు వేయాలని ఇంకో డ్రైనేజ్ పైపులు వేసి జాలి కట్టాలి. ఇది చెరువు రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం కూల్ చేసి మాకు కరెంటు, ఇప్పుడు ఈ స్థితిలో కరెంటు కూడా అందకుండా చేస్తుంది మాకు. ఇంకో మా ఇల్లు కూల్ చేసిండు, మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలో గిట్టంగా తెలుస్తలేదు మాకు. జస్ట్ 1 గంట 1 రోజు ముందు చెప్పిన గిట్టంగా ఎక్కడ వెళ్తుంటే ఈవెన్ మాకు నోటీస్ కూడా పెద్ద వాళ్ళు అన్ని చెరువు పక్కనే ఉన్నాయి కదా అంకుల్, ఆ వాళ్ళ టీవీ కూడా కొట్టకుండా అవి చెరువు కిందకి రావా, అవి FTL కింద రావా, అవి బఫర్ జోన్ కింద రావా, అవన్నీ వస్తాయి కదా. మళ్ళీ అవి కూడా కొట్టకుండా వాటికి నోటీస్ ఇచ్చి వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకొని వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళు కూలగొట్టకుండా చేపించుకోరు. కానీ మాకు నోటీస్ ఇస్తే మేము పెట్టబెట్టి చదువుకొని ఎక్కడికన్నా వెళ్ళేటోళ్ళం. కానీ మా మీద చెప్పకుండా 5 గంటలకు దొంగలు వచ్చినట్టు వచ్చి JCBలతో హైడ్రాతో మొత్తం వచ్చి కూలగొట్టేసారు. జస్ట్ మిస్, మేము పండుకొని ఉంటాం ఆ టైంలో, మా పేరెంట్స్ ఉన్నారు కాబట్టి సరిపోయింది, మమ్మల్ని లేపారు. లేకపోతే ఏడుండేటోళ్ళమో మాకే తెలియదు. ఇంకో చాలా మంది వెళ్ళిపోయారు, ఇంకా చాలా మంది ఇటు ఉండేటోళ్ళు కానీ వెళ్ళిపోయారు ఇట్లా కూలగొట్టారని. పోలీసు వాళ్ళు అయితే అస్సలు గర్ల్స్ అనేది కూడా చూడకుండా ఈడ్చుకొని లాక్కొని వెళ్తురు. ఒక అమ్మాయి, ఒక ఆంటీ అయితే పడిపోయింది, ఆమె చీర ఊసిపోతుంది, ఆమె పరిస్థితి కూడా చూడకుండా లాక్కొని వెళ్తున్న పోలీసు ఉంది. ఇది పోలీసు గిట్టంగా పోలీసు లేకపోతే రౌడీలో గిట్టంగా తెలుస్తలేదు తెలుసా, వాళ్ళు నిజంగా చదువుకుర్రో. మేము పర్మిషన్ అడుగుతాం, బుక్స్ తెచ్చుకున్నాం సార్, రేపు ఎగ్జామ్ ఉంది ప్లీజ్, కాళ్ళు పట్టుకున్నాం తెలుసా. మేము చిన్న పిల్లలము, మమ్మల్ని కొట్టి పడేసి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకున్నారు. ఆ గ్యాస్ బండలు అవి పేలుతాయని వాటి మట్టికి తెచ్చుకొని మా తినే ఫుడ్ ఉండేది, ఒక చిన్న ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి, ఒక 10 minutes ఇవ్వండి సార్ అంటే మమ్మల్ని కొట్టి. మీ సామాన్లు, మీ బుక్స్ తీయడానికి కూడా టైం ఇవ్వలేరు, అస్సలు ఏమి ఇవ్వలేరు, 1 నిమిషం కూడా ఆగలేరు. మాకు టైంలో వాళ్ళకి టైం రిక్వెస్ట్ చేసాం, మీ పిల్లలు మీరు కూడా మేము రిక్వెస్ట్ చేసాం, సరే మేము వెళ్ళాము, మీరే వెళ్ళి తీసుకురండి. ఆ చిన్న పాపకి ఏం తెలుసు, ఆ పాప రిక్వెస్ట్ చేస్తుంది, నా బుక్స్ పోయినాయి, నా బ్యాగ్ ఉంది లోపట అని. ఆ పాప రిక్వెస్ట్ చేస్తే గిట్టంగా బెదిరిస్తారు. ఇంకా వాళ్ళు పోలీసులా, వాళ్ళకి చదువు విలువ తెలుసా, వాళ్ళు పోలీసులు అయితే కాదు సార్. నేను నిజంగా చెప్తున్నా,
వాళ్ళు పోలీసులు అయి ఉంటే మాత్రం ఇట్లా చేయరు. వాళ్ళు పిల్లల్ని హింసించరు. ఈ బుక్స్ తెచ్చుకుంటామంటే ఇంకా టైం ఇస్తారు. కానీ వాళ్ళు ఏమంటారు అంటే మీ ఇల్లు అట చెరువులు ఉన్నదట, FTL పరిధిలో ఉన్నట చెరువులు ఉన్నారు కాబట్టి మా ఇల్లే ఉంది కరెక్టే. మా ఇల్లు ఇవన్నీ లేవా, ఆ విలాస్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ వాళ్ళు చెప్పింది ఒక పాయింట్ కరెక్టే. ఇంకో మళ్ళీ మేము కూడా చెప్తున్నాం, ఇవన్నీ విలాస్లో ఇవి FTL కింద లేవా? దగ్గర చెరువు 15 ఎకరాలు ఉంటుంది అంటే ఆల్మోస్ట్ విలేజ్ ఇట్లా అన్ని పోతాయి కావచ్చు. మొత్తం ఇవన్నీ పోవాలి కదా. అవన్నీ చేయకుండా పేద ప్రజల మీద పడితే మమ్మల్ని తొక్కి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర మనీ తీసుకొని రేవంత్ రెడ్డి ఏం సాధిస్తాం అనుకుంటుండో. సొంత పగ అయితే నాకు నిజంగా చెప్తున్నా, ఆయన మీద నాకైతే ఏం పగ లేదు. కానీ ఆయన ఉండే సొంత ఒపీనియన్ ఈగో వల్ల మమ్మల్ని పేద ప్రజల్ని మొత్తం ఇంకో కొలాప్స్ చేసేసి ఆనవాయిలు లేకుండా కూడా చేసేసిండు మా ఇల్లు అయితే. ఉండొచ్చు, ఎవరో మనుషులు చనిపోయి ఉండొచ్చు, అది కూడా ఆలోచించకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పరిస్థితి స్కూల్కి ఎప్పటి నుంచి పోతారు మరి? స్కూల్ పరిస్థితి ఎట్లా, మీ ఎడ్యుకేషన్ పరిస్థితి ఎట్లా? ఫస్ట్ మాది అయితే ఇక్కడ కొంచెం క్లియర్ అయినాక అప్పుడు వెళ్ళనికే చూస్తాం. అప్పుడు వెళ్ళి స్కూల్లో పర్మిషన్ తీసుకొని ఇవంతా క్లియర్ అయిన తర్వాత కొంచెం ఫైనల్ గా గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తారా మీకు ఏమైనా ఫ్లాట్ కావాలి? ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గులగొట్టిర్రు. న్యాయం జరగాలి. మా ప్రాపర్టీ మొత్తం పోయింది. ఇక్కడ ఉంటుంది రీసెంట్ గా 5 years 4 years నుండి కూడా కాదు, 18 years నుండి ఉంటున్నాం దాదాపుగా ఇక్కడ. అప్పుడు రాదా అంకుల్? 18 years నుంచి ఉంటున్నాం. వీళ్ళు ఇప్పుడిప్పుడే వచ్చినాయి, ఇప్పుడు హైడ్రా తెచ్చారు. కానీ 18 years నుంచి ఉంటున్నాం. అప్పుడు లేదు హైడ్రా. ఎందుకు లేదు? అప్పుడు తెలుసు కదా. మళ్ళీ అప్పుడు చెప్తుంటే మేము అప్పుడు పోతుంటాం కదా. ఇప్పటి వరకు నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైడ్రా అని మొత్తం ఇవన్నీ పేద ప్రజల్ని తొక్కిరు. మళ్ళీ వాళ్ళు ఏం చేసిరు? వాళ్ళేమన్నా పెద్ద సీఎంలా? వాళ్ళు గిట్టంగా మనుషులే కదా. వాళ్ళు ఏమన్నా దేవుళ్ళ కాదు కదా. వాళ్ళు గిట్ట మనుషులే కదా. వాళ్ళని ఎందుకు గులగొట్టాలి? మమ్మల్ని మా పేద ప్రజల్ని ఎందుకు తొక్కుతుర్రు? హైడ్రా అనేది ఓన్లీ పేద ప్రజలదే. మీ అట్లాంటి పేద ప్రజలకు గురించి పేద ప్రజల మీద తొక్కి పెట్టడానికే రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చిండు. ఇది ఇంకొక పొలిటికల్ ఇష్యూ. యాక్చువల్గా వాళ్ళ గొడవలు మా దగ్గర వరకు వచ్చి మమ్మల్ని ఇంత డిస్టర్బ్ చేసిరు. కానీ ఇది చెరువు కిందకు వస్తుంది, దాని కిందకు వస్తుందని అది రీజన్ అయితే కాదు. రీజన్ ఓన్లీ చెప్పుకోనికి చెరువు కింద వస్తుందని చెప్పి కులగొట్టినారు అనుకుంటా. కానీ యాక్చువల్గా వాళ్ళ పగలు ఉండి చేసిరు మా సైడ్ అయితే. ఇప్పుడు మీరు ఫైనల్గా రేవంత్ రెడ్డి డిమాండ్ రిక్వెస్ట్ మీ పిల్లల తరపున మీరు ఏం కోరుకుంటారు? మీకు మాకైతే మా న్యాయం కావాలి. ఇక్కడ కూలగొట్టిన సామాన్లన్నీ మా ప్రాపర్టీ మొత్తం ఎట్లా కూలగొట్టిరో, ఎట్లా ధ్వంసం చేసిరో, ఎట్లా డిస్ట్రాయ్ చేసిరో, ఎట్లా కొలాప్స్ చేసిరో, ఇంకో ఇట్లా సామాన్లు చేస్తారు. ఇట్లా చేస్తారా? వీళ్ళు పోలీసులా? ఇది గవర్నమెంటా? ఇది గవర్నమెంట్ అయితే అస్సలు కాదు. ఫైనల్గా మీకు ఎట్లాంటి కావాలా ఫ్లాట్లు ఇట్లాంటి? మాకైతే ఏం కోరుకుంటారు గవర్నమెంట్ నుండి? ఫైనల్గా మేము కోరుకుంటున్నది అయితే మాకు కూలగొట్టినవి, మావి ఇది ధ్వంసం చేసినవి, మా ప్రాపర్టీ ఎట్లా కట్టినామో అట్లా తిరిగి ఇవ్వాలి. అదైతే మేము పక్కా ఆశిస్తున్నాం మా నుంచి.